జగిత్యాల జిల్లా కోరుట్లలో అఖిలపక్ష పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు బీసీలకు మద్దతుగా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణలో అతిపెద్ద వ్యాపార సంస్థలైన 2 మున్సిపాలిటీలు కోరుట్ల మెట్పల్లి బంద్కు వ్యాపారస్తులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలిపిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ తోడు ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రం ఈరోజు బంద్ నిర్వహిస్తూ ఉన్నది. ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గంలో 4 మండలాలు, 2 మున్సిపాలిటీలు కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ మండలాలతో సహా 2 మున్సిపాలిటీలు సంపూర్ణంగా ఈరోజు బంద్ పాటించడం జరిగింది. ఈరోజు జేఏసీ నాయకులంతా కూడా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ అన్ని పార్టీలు, ప్రధాన ప్రతిపక్షమైన టీఆర్ఎస్ పార్టీ కూడా మరి మెట్పల్లిలో బంద్లో పాల్గొనడం జరిగింది. ఇది కేవలం మొత్తం యావత్ భారతదేశానికి తెలియజేసే విధంగా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అని తెలిపే విధంగా ఇలా జేఏసీ బంద్ని కూడా బంద్ పెద్ద ఎత్తున కూడా అన్ని పార్టీల శ్రేణులు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా బంద్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో 42% బీసీలకు ఇవ్వాల్సిందే అని 2 చట్టసభలు ఆమోదం పొంది తర్వాత ఒక స్పెషల్ ఆర్డినెన్స్ తీసి మరి గవర్నర్ గారి దగ్గరికి పంపితే గవర్నర్ గారు దానికి ఆమోదం తెలపలే. కొన్ని నెలలు కూడా మరి వారి ఆమోదం కోసం, ఆమోద ముద్ర కోసం పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు మద్దతు తెలిపినప్పటికీ కూడా అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేకపోతే మరి ప్రభుత్వం జీవో 9 ద్వారా బీసీలకు 42% అమలు చేయాల్సిందేనని మరి జీవో ఇస్తే దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు మరి స్టే ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా స్టే ఇవ్వడం జరిగింది. సో 42% బీసీలకు ఖచ్చితంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు వీళ్ళు శాయశక్తుల ప్రయత్నం చేసినారు. అన్ని విధాలుగా న్యాయ పోరాటం చేసినారు. మీరు అందరూ చూడడం జరిగింది. మరి ఇవాళ మేము అన్ని పార్టీల మద్దతుతోటి ఐక్యంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ బీసీలకు 42% కోసమని జేఏసీ పిలుపుకు అందరూ మద్దతు ఇచ్చినందుకు మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పాల్గొన్నాం. ఈ బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేసిన అన్ని పార్టీ నాయకులకు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, చైర్మన్లకు, మరి జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ప్రతి ఒక్కరికి కూడా మరి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు, కోరుట్ల పట్టణం అంటే వ్యాపారంలో తెలంగాణలో ఒక పెద్ద పట్టణం. అలాంటి పట్టణంలో కోరుట్ల కానీ, మెట్పల్లిలో కానీ మరి 2 పెద్ద మున్సిపాలిటీలు స్వచ్ఛందంగా కూడా మరి ఇవాళ షాపులు, దుకాణాలన్నీ కూడా మరి బంద్ చేసుకొని బంద్కు వ్యాపారస్తులు కూడా సంపూర్ణ మద్దతు తెలిపినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.